హలో ఫ్రెండ్స్, లెర్న్ ఫినాన్స్ ఇన్ సింపుల్ అండ్ ఈజీ వేలో ఈరోజు మనము రూల్ 114 గురించి తెలుసుకుందామండి. రూల్ 114 ఏమంటుందంటే, ఏదైతే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందో, మీరు ఏదైతే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, అది ఎంత కాలంలో త్రిబుల్ అవుతుంది, 3 రెట్లు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఆ ₹1,00,000 కాస్త 3,00,000 ఎప్పుడు అవుతాయి? లేదా మీ దగ్గర 10,00,000 ఉంటే 10,00,000 కాస్త 30,00,000 ఎప్పుడు అవుతాయని మీరు నార్మల్‌గా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10%, 12% ఇంట్రెస్ట్ దగ్గర ఆ 3 రేట్లు ఎంత అవుతాయంటే గనుక పెద్ద లెక్కలే. ఎందుకంటే వడ్డీ పైన ఇయర్ తర్వాత మళ్ళీ వడ్డీ యాడ్ చేసి, మళ్ళీ దాన్ని అసలు చేసి, అలా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అది చాలా టైం కన్స్యూమబుల్ అవుతది. దానివల్లే ఈరోజు మనం ఫైనాన్స్‌లో సింపుల్ అండ్ ఈజీ వేలో రూల్ 114 గురించి నేర్చుకుందామండి. ఈ రూల్ 114 ఏమంటుందంటే, ఏదైతే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో, అది ఎంత కాలంలో 3 రెట్లు అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. ఓకే. ఈరోజు మనం ఇప్పుడు ఫస్టు ఈ ఫార్ములా ఎలాగో చూద్దామండి. ఫార్ములా ఎలాగంటే 114 డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్. అంటే 114ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, వాళ్ళు ఇస్తున్న వడ్డీ రేటు ఎంతుందో దాని చేత భాగారించాలండి, డివైడ్ చేయాలి. అది ఏదైతే నంబర్ వస్తదో, ఏదైతే రిజల్ట్ వస్తదో, అది ఆ టైం పీరియడ్ అన్నమాట. ఎన్ని సంవత్సరాల్లో అయితే అది త్రిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ రెవెన్యూస్ దగ్గర ఇన్వెస్ట్ చేసాము. ఒక ₹10,00,000 ఇన్వెస్ట్ చేసాము. ఆ ₹10,00,000 ఎప్పుడు 3 రెట్లు అవుతుంది. అంటే 10,00,000 కాస్త 30,00,000 ఎప్పుడు అవుతుందంటే గనక, ఈ ఫార్ములా ప్రకారం, ఈ రూల్ ప్రకారము 114 డివైడెడ్ బై 12 అంటే 9.5 ఇయర్స్, అంటే 9.5 సంవత్సరాల్లో మనం ఏదైతే 10,00,000 ఉన్నాయో అయి 30,00,000 అవుతాయి. ఈ 10,00,000 30,00,000 అవుతాయి. 3 టైమ్స్ అవుతాయి అని మనం ఎప్పుడైతే అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 9.5 ఇయర్స్ అనుకున్నాం. 9.5 ఇయర్స్‌కి బదులు మనం ఒక 10 ఇయర్స్ అనుకుందామండి. ఒక 10 ఇయర్స్ అనుకుందాము. మన క్యాలిక్యులేషన్‌కి ఈజీ అవుతది. ఈ 10 ఇయర్స్ అంటే గనక, మనం ఒక ₹10,00,000 ఇన్వెస్ట్ చేస్తే 12% చొప్పున అది 30 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ₹30,00,000 అవుతుంది. ఓకే. అదే డబ్బుల్ని, అదే 30,00,000ని మళ్ళీ 12% వడ్డీ దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేసాము. 12% రిటర్న్ దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే గనక అది ఎంత అవుతుందండి? 20 ఇయర్స్‌లో 30,00,000 కాస్త 90,00,000 అవుతుంది. 3 టైమ్స్ అవుతుంది. కాబట్టి 10 ఇయర్స్‌లో 30,00,000, అదే 30,00,000ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే 30,00,000 కాస్త 90,00,000 అయింది. ఈ 90,00,000ని మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసేసాం. మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే ఈ 90,00,000 కాస్త 2.7 క్రోర్స్ అవుతున్నాయి. అంటే 30 సంవత్సరాల్లో 10,00,000 కాస్త 2.5 కోట్లయ్యాయి. తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసాం. అదే 12% దగ్గర. అప్పుడు ఈ 2.5 క్రోర్స్ కాస్త 8.1 క్రోర్స్, 8 క్రోర్స్ 1,00,000 అవుతాయండి. 8 క్రోర్స్ 1,00,000 అవుతాయి. కాబట్టి మనం ఈ ఎగ్జాంపుల్‌లో మీ దగ్గర ఒక 20 ఇయర్స్ బాబు, పాప ఉన్నారు. మీరు వాళ్ళకు 5థ్ ఇయర్, 6థ్ ఇయర్, 10థ్ ఇయర్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టలేదు. చాలా లేట్‌గా మీరు ప్లాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 20థ్ ఇయర్ దగ్గర ప్లాన్ చేశారు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ కోసం. అప్పుడు ఈ 40 ఇయర్స్‌లో, అంటే వాళ్ళకు ఎప్పుడైతే 60 సంవత్సరాలు వస్తాయో, అప్పుడు మీరు వాళ్ళ పద్ వాళ్ళ 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన 10,00,000 కాస్త 8,10,00,000 అవుతుందండి. ఓకే. 8,10,00,000 అవుతది. అంటే వాళ్ళకు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా మీరు ఈ 40 ఇయర్స్‌లో ఇచ్చారు. వాళ్ళ 60 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకు హ్యాపీగా 8.1 క్రోర్స్, 8 క్రోర్స్ 10,00,000 రూపీస్ వాళ్ళ దగ్గర వస్తాయి. ఇప్పుడు మనం ఏదైతే ఫినాన్షియల్ గోల్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల చదువులు, ఒక ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ఉన్న బాబు, పాప ఉన్నారు. వాళ్ళకు 20థ్ ఇయర్ వచ్చేటప్పటికి హైయర్ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు కావాలి. మీరు ఒక ₹10,00,000 12% చొప్పున దాచారనుకోండి, 10థ్ ఇయర్‌కి 30,00,000 అవుతది. అలాగే 20 ఇయర్స్ అయ్యేటప్పటికి అది ₹90,00,000 అవుతుందండి. కాబట్టి 20 ఇయర్స్‌కి మీరు ఒక 10,00,000 రూపీస్ దాచుకుంటే గనక, ఇన్వెస్ట్ చేస్తే గనక 90,00,000 రూపీస్ అవుతాయన్నమాట. ఇలాగ ప్రతిదానికి మీరు 30 ఇయర్స్‌కి ఎంత అవుతుంది, 40 ఇయర్స్‌కి ఎంత అవుతుంది, 10 ఇయర్స్‌కి ఎంత అవుతుంది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఈ రూల్ 114 అనేది మీరు
ఫ్యూచర్‌లో మన డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ 3 టైమ్స్ ఎప్పుడవుతుందని తెలుసుకోవడానికి చాలా ఈజీ ఉంటదండి. కాబట్టి ఇలాంటి మన కొత్త ఫార్ములాలు, కొత్త ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్చుకుందామండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.